అందరికీ నమస్కారం. పరిమళ కళ్యాణ్ గారు రచించిన కొత్త చిగురు అనే కథని వినేద్దామండి. నీకింకా ఏం వయసు అయిపోయిందని, ఇంకో పెళ్ళి చేసుకోమంటే కాదని ఇంకా ఆ ఇంటనే పట్టుకొని వేలాడుతున్నావు. అయిందేదో అయిపోయింది. మీ అత్తయ్యే నిన్ను వేరే పెళ్ళి చేసుకోమంటే వినవేమిటి నువ్వు? ఆవేశంగా అడిగిన తల్లి సునంద ప్రశ్నకు సమాధానంగా అంతే ఆవేశంగా, అమ్మా ఏంటి రవీంద్రని వదిలేసి ఇంకో పెళ్లి చేసుకోమంటావా? ఏం మాట్లాడుతున్నావమ్మా? ఒక తల్లిగా నువ్విచ్చే సలహా ఇదేనా? పెళ్ళికి ముందు ఇక నుండి అత్తగారిల్లే నీ ఇల్లు, అత్తగారిని కూడా అమ్మలాగే చూసుకో అని చెప్పిన నువ్వే ఇప్పుడు వేరే పెళ్లి చేసుకోమని నా సంతోషం నన్ను చూసుకోమంటున్నావా అమ్మా? సమాధానం చెప్పబోయి గొంతు జీరబోయింది పల్లవికి. సునంద, నీ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేకపోవచ్చు, కానీ నీ మీద ప్రేమ ఉంది. కూతురు సంతోషంగా ఉంటే చూడాలన్న కోరిక ఉంది. ఆ ప్రేమతోనే, నీ సంతోషం కోసమే నిన్ను మరో పెళ్ళి చేసుకోమని చెప్తున్నా అంది బాధ నిండిన గొంతుతో. ఏంటి, నా సంతోషం కోసమా? నా సంతోషం కోరుకునే వారే అయితే నేను చెప్పేది వినండి. ఇక్కడే ఈ ఇంట్లోనే ఈ మనుషులతోనే నా సంతోషం. మంచం పట్టిన అమ్మలాంటి అత్తగారిని వదిలి మీ దగ్గరకు రాలేను. ఇక నా జీవితం ఇక్కడే అమ్మా. ఇదే విషయం మాట్లాడడానికి అయితే ఇకపై ఎప్పుడు రావద్దు మీరు. అన్నట్టు ఇంకో ముఖ్యమైన విషయం, నేను తల్లిని కాబోతున్నాను. రవీంద్ర ప్రతిరూపం నా కడుపులో పెరుగుతుంది. ఆ విషయం తెలుసుకొని హాస్పిటల్ నుండి వస్తూ ఉండగానే యాక్సిడెంట్ అవ్వటం, తను చనిపోవడం జరిగింది. అందుకే ఆ విషయం బయట పెట్టలేదు. ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నా. పుట్టబోయే బిడ్డ కోసమైనా నేను ఇక్కడే ఉండాలి, ఉంటాను కూడా అని చెప్పేసి విసవిస గదిలోకి వెళ్ళిపోయింది పల్లవి. వాళ్ళ మాటలు అన్నీ పైనున్న అత్తయ్య చెవిలో పడతాయేమో అని భయపడి ఆవిడ దగ్గరకు వెళ్ళింది పల్లవి. కూతురి మొండితనం తెలిసి ఇక చేసేదేమి లేక ఇంటికి వెళ్ళిపోయింది సునంద. అత్తయ్య సుజాత గదిలోకి వెళ్ళిన పల్లవి మంచం మీద నిద్రపోతున్న ఆవిడ దగ్గరికి వెళ్ళి పక్కనే కూర్చొని, క్షమించండి అత్తయ్య, మా అమ్మ మాటలు మీరు విని ఉండకూడదు అనే నేను అనుకుంటున్నా. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త, కూతురిలా చూసుకునే అత్తగారు దొరికినందుకు చాలా సంతోషించాను. కానీ ఆ దేవుడు నా సంతోషాన్ని ఎంతో కాలం నిలవలేదు. సరిగ్గా నా కడుపు పండే సమయానికి తను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడంతో నా ప్రాణం పోయినంత పని అయింది. ఆ విషయం తెలిసి మీరిలా మంచం పట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలేసి నేను ఎలా వెళ్ళగలను? నా జీవితం ఈ ఇంటితోనే, ఈ మనుషులతోనే ముడిపడి ఉందని నిశ్చయించుకున్నాక మీకు దూరంగా ఎలా వెళ్ళగలను? మీ కూతురిగా మీ బాధ్యత ఇకపై నాది అంటూ కన్నీళ్లు పెట్టుకొని మళ్ళీ ఎక్కడ ఆవిడ లేస్తుందేమో అని బయటికి వెళ్ళిపోయింది. పల్లవి బయటికి వెళ్ళాక కళ్ళు తెరిచిన సుజాత, నేను అన్నీ విన్నాను పల్లవి, మీ అమ్మ చెప్పింది కూడా నిజమే. కానీ నా కోసం, నీ కడుపులో పెరుగుతున్న నా వంశాంకురం కోసం నీ జీవితాన్ని త్యాగం చెయ్యాలని అనుకుంటున్నావు. ఇప్పుడే నీ జీవితం మోడువారిపోకూడదు. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది అన్నట్టు నీ జీవితంలో కూడా కొత్త చిగురు త్వరలోనే వస్తుంది. అదే అత్తగా నేను కోరుకునేది అనుకుంది. కొన్ని రోజుల తర్వాత రవీంద్ర స్నేహితుడు వసంత్ అమెరికా నుండి వచ్చాడు. రవీంద్ర గురించిన విషయాలు ఏమీ తెలియకపోవడంతో నేరుగా రవీంద్ర ఇంటికి వెళ్ళాడు. అమ్మా, ఒరే రవి అంటూ పిలుస్తూ లోపలికి వెళ్ళాడు. అతన్ని తన భర్తతో పాటు ఫోటోలో చూసిన పల్లవి అతను రవీంద్ర స్నేహితుడు అని గుర్తుపట్టి లోపలికి పిలిచింది. పల్లవిని చూసిన వసంత్ తనే రవీంద్ర భార్య అని గ్రహించి పలకరించి, యుఎస్లో ప్రాజెక్టు వర్కులో ఉండిపోయి మీ పెళ్ళికి రాలేకపోయాను. మీ ఫోటోలు కూడా సరిగ్గా చూడలేదు నేను. ఎలా ఉన్నారు? ఇంతకీ రవీంద్ర ఏమయ్యాడండి అని అడిగాడు. పల్లవి సమాధానం చెప్పలేక ఏడుస్తుంది. పల్లవి సమాధానం కోసం చూడకుండా వసంత్ సుజాత గదికి వెళ్ళాడు. అమ్మా, ఎలా ఉన్నారు అంటూ వెళ్ళిన అతను బెడ్ మీద ఉన్న సుజాతను చూసి షాక్ అయ్యాడు. ఒక్క ఉదుటున బెడ్ దగ్గరికి వెళ్ళి, అమ్మా ఏమైంది? అమ్మా ఏమిటి ఇదంతా? అసలు రవీంద్ర ఏడి? మీకిలా జరిగితే కూడా నాకు చెప్పలేదు.
వాడసలు ఫ్రెండేనా అంటూ ఆందోళన పడ్డాడు. ఏడుస్తూ నెమ్మదిగా లేస్తూ చెప్పడానికి వాడెక్కడ ఉన్నాడ్రా అంది సుజాత. అంటే ఏంటమ్మా మీరు చెప్పేది? వాడు లేకపోవడం ఏంటి? అసలు ఏమైందో చెప్పండమ్మా ఆందోళనగా అడిగాడు. ఏం చెప్పను వసంత్, పెళ్ళై ఇంకా ముద్దు మురిపలు తీరకుండానే, పసుపు పారని ఆరకుండానే, అనుకున్నవి ఏమీ జరగకుండానే తన భార్యని మనల్ని ఒంటరి వాళ్ళని చేసి వాడు ఆ పైవాడి దగ్గరికి వెళ్ళిపోయాడురా అంటూ కన్నీళ్ల పర్యంతం అయింది సుజాత. ఈలోగా అక్కడికి వచ్చిన పల్లవి సుజాతను ఓదార్చబోయింది. పల్లవిని చూసి అసలు ఎలా జరిగిందండి, అమ్మకి ఏమైంది అడిగాడు కంగారుగా. హాస్పిటల్ నుండి వస్తూ ఉండగా యాక్సిడెంట్ అయింది రవీంద్రకి. బ్లీడింగ్ ఎక్కువగా అయ్యి బ్రెయిన్ డెడ్ కావడంతో మళ్ళీ కళ్ళు తెరవలేదు. రవీంద్ర గురించి తెలియగానే అత్తయ్య మంచం పట్టారు. డాక్టర్లు టెస్టు చేసి అత్తయ్య లేవలేరని మంచానికే పరిమితం అని చెప్పారు. అప్పటి నుండి అత్తయ్యని జాగ్రత్తగా చూసుకోవాల్సిన దాన్ని నేనే అని నిర్ణయించుకున్నాను అంది. చా, నేను లేనప్పుడు ఇంత జరిగిందా? అయ్యో, ఎవరు లేని అనాథనైన నన్ను సొంత బిడ్డగా చూసుకున్న అమ్మ, సొంత తమ్ముడిగా భావించిన రవీంద్ర ఇద్దరూ ఇలా అయ్యారు. నేను ఏమీ చెయ్యలేని నిస్సహాయత స్థితిలో ఉన్నాను. దేవుడా, ఏమిటి ఘోరం! నన్ను సొంత కొడుకులా భావించి నాకు నచ్చిన చదువు చదివించి మంచి ఉద్యోగంలో చేరి నేను జీవితంలో సెటిల్ అయ్యేలా చేసింది వీళ్ళే. అందుకే ఆవిడని ఆంటీ అని కాకుండా అమ్మ అని పిలుస్తాను. నా కోసం అంత చేసిన వాళ్ళకి నేను ఏం చేసినా తక్కువే. ఏమిచ్చినా వాళ్ళ రుణం తీర్చుకోలేనది. పల్లవి గారు, మీరు ఏమి అనుకోకపోతే అమ్మకి సాయంగా నేను ఉంటాను. మీకు ఏ అవసరం వచ్చినా నన్ను పిలవండి. కనీసం ఇలా అయినా మీకు సహాయపడే అవకాశం నాకు ఇవ్వండి. అమ్మకి ఏమైనా మందులు కావాలంటే చెప్పండి, నేను తెస్తాను ప్లీజ్ అన్నాడు. అయ్యో, నీకెందుకు ఆ శ్రమ, నేను చూసుకుంటానులేండి అంది పల్లవి. పల్లవి గారు, నన్ను పరాయి వాడిలా చూడకండి. అమ్మకి ఆ మాత్రం చెయ్యటం నా బాధ్యత అన్నాడు. అప్పటి నుండి రోజు వచ్చి సుజాతను చూసి వాళ్ళకి కావలసినవి అన్నీ తెచ్చి పెట్టేవాడు. నెమ్మదిగా పల్లవి కూడా వసంత్తో మాట్లాడుతూ ఉండేది. పల్లవికి నెలలు దగ్గర పడడంతో వసంత్ సాయంతో హాస్పిటల్కి వెళ్ళేది. అలా ఇద్దరు కలిసి బయటికి వెళ్ళటం, వసంత్ రోజు రావటం చూసి చుట్టుపక్కల వాళ్ళు ఏదేదో మాట్లాడుకునేవారు. ఆ మాటలన్నీ సుజాత చెవిన పడినా పల్లవికి తెలియకుండా జాగ్రత్త పడింది. వసంత్ ఇంట్లో మనిషిలాగానే అన్నీ చేస్తూ ఉంటే ఎక్కడో ఏదో ఆశగా అనిపించేది సుజాతకి. పల్లవి కూడా వసంత్తో బాగా మాట్లాడుతుంది. వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే పల్లవి బిడ్డకు తండ్రి దొరుకుతాడు. పైగా చుట్టూ మాట్లాడే వారి అందరి నోర్లు మూయించవచ్చు. కానీ నాది అత్యాశ అవుతుందేమో. వసంత్ ఏమనుకుంటున్నాడో. అసలు పల్లవి వేరే పెళ్లి చేసుకునని వాళ్ళ అమ్మకి చెప్పేసి పెళ్లి మాట చెప్పినందుకు కన్నతల్లిని దూరం పెట్టింది. ఇప్పుడు నా మాట వింటుందా? కానీ ఎన్నాళ్ళు ఇలా ఒంటరిగా ఉంటుంది? నా తర్వాత అయినా తనకి, తన బిడ్డకి ఒక తోడు కావాలి కదా. భగవంతుడా, నువ్వే ఏదో ఒకటి చెయ్యవయ్యా అంటూ ఎంతో మదనపడింది మనసులో. ఓ రోజు పల్లవిని మార్కెట్కి పంపించి వసంత్ సుజాత దగ్గరికి వచ్చి తన మనసులో మాట బయటపెట్టాడు వసంత్. అమ్మా, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాడు. వసంత్ దేనికో ఆలోచిస్తున్నాడు అని గ్రహించిన సుజాత, ఏమిటి వసంత్ అది? నా దగ్గర మొహమాటం ఎందుకు? నీ మనసులో మాట చెప్పు, ఏమైనా కావాలా అంది. కాదమ్మా, ఇలా అడగటం తప్పో ఒప్పో నాకు తెలీదు, కానీ నాకు మాత్రం మీరు తప్ప ఇంకెవరున్నారు? అందుకే మీతో చెప్తున్నా. పల్లవి మిమ్మల్ని సొంత తల్లి కన్నా ఎక్కువగా చూసుకుంటుంది. అన్నీ తానే చేస్తుంది. తను నా స్నేహితుడి కాదు ప్రాణమిత్రుడి భార్య. కానీ ఇప్పుడు వాడు లేడు. మీ ఇంట్లో మనిషిలా ఉంటూ మీ ఇద్దరిని చూస్తున్నా నేను పల్లవి మంచితనాన్ని, తన పద్ధతిని గ్రహించాను. కానీ అనుకోకుండానే నా మనసులో పల్లవి మీద ఇష్టం ఏర్పడింది. అది ప్రేమో కాదో తెలీదు. నేను చెప్తున్నది తప్పు అని ఒక్కసారి అనిపించినా ఏ తోడు లేని తనకి ఒక తోడుగా ఉండాలి అనుకోవటం తప్పు కాదని ఇంకోసారి అనిపిస్తుంది.
నన్ను క్షమించండమ్మా, మీతో ఇలా మాట్లాడాల్సి వచ్చినందుకు. నేను మీ కొడుకు స్థానాన్ని కోరుకోవటం లేదు, కానీ మీకు కొడుకులా ఇన్నాళ్ళు నన్ను పెంచి చేరదీసిన మీకు ఇలా నా కృతజ్ఞత తెలుపుకుందామని అనుకుంటున్నాను. మిమ్మల్ని బాగా చూసుకోవటం నా బాధ్యత. మీరు ఒప్పుకుంటే పల్లవికి ఒక కొత్త జీవితం ఇవ్వాలని ఆశపడుతున్నాను. తనకి పుట్టబోయే బిడ్డకి తండ్రిగా అండగా ఉండాలనుకుంటున్నాను. అలాగే మిమ్మల్ని నా కన్న తల్లిలాగే భావిస్తాను. మీరు ఏం చెయ్యమంటే అదే చేస్తాను. మీ అభిప్రాయం చెప్పండమ్మా అని ప్రాధేయపడ్డాడు. వసంత్ మాటలకి కొత్త ఉత్సాహం వచ్చింది సుజాతకు. చాలా మంచి మాట చెప్పావురా వసంత్. నేనే ఈ విషయం నిన్నెలా అడుగుదామా అని ఆలోచిస్తున్నాను. నీ మనసులో మాట చెప్పి నా మనసులో భారాన్ని దించేశావు. నేను కూడా ఎప్పటి నుంచో పల్లవికి వేరే పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను. కానీ తను నా మాట దాటవేస్తూ వచ్చింది. నువ్వు తనని చేసుకుంటానంటే మొదట సంతోషించేది నేనే. అలాగే చేద్దాం. కానీ పల్లవికి ఈ విషయం ఎలా చెప్పి ఒప్పించాలా అన్నదే నా ఆలోచన అంది. అమ్మా, మీరు ఒప్పుకున్నారు, నాకు అదే చాలు. పల్లవిని ఎలాగోలా ఒప్పించాలి. నేనే ఒప్పిస్తాను. మీరు కూడా మీ వంతుగా తనకి చెప్పి చూడండి. నా మాట ఒప్పుకున్నందుకు చాలా ధన్యవాదాలమ్మా అన్నాడు వసంత్. అయితే ఇక నుండి పల్లవిని ఒప్పించడమే మన పని అనుకున్నారు ఇద్దరు. పల్లవికి డెలివరీ రోజులు దగ్గర పడినా తల్లి ఎంత పిలిచినా అత్తయ్యను వదిలి రానని ఇక్కడే ఉంది. నొప్పులు రావడంతో హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాడు వసంత్. 12 మగపిల్లాడు పుట్టాడు. నా కొడుకే మళ్ళీ నీ కడుపున పుట్టాడు అని సంతోషించింది సుజాత. ఆపరేషన్ కావడంతో 3 నెలలు రెస్టు అని చెప్పారు డాక్టర్లు పల్లవికి. ఆ సమయంలో పల్లవి తల్లి సునంద సాయంగా వచ్చింది. పల్లవిని, బిడ్డని, సుజాతను కూడా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు వసంత్. సునంద కూడా వసంత్ని గమనించింది. సుజాతతో మాట్లాడి ఈ విషయం తెలుసుకుంది. నెమ్మదిగా అందరూ కలిసి పల్లవిని వసంత్తో పెళ్లికి ఒప్పించాలని అనుకున్నారు. కొన్నాళ్ళ తర్వాత నెమ్మదిగా పల్లవిని పెళ్లి విషయం అడిగింది సుజాత. పల్లవి, కనీసం ఇప్పుడైనా నీ బిడ్డ కోసమైనా నువ్వు పెళ్లి చేసుకోవాలి. నేను ఎన్నాళ్ళు ఉంటానో నాకే తెలియదు. నా తర్వాత నీకు దిక్కెవరు? నిన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయినా నా కొడుకులాగే నేను కూడా ఒంటరిగా వదిలి వెళ్ళిపోతే? అందుకే నేను పోయేలోపు నీ పెళ్లి చెయ్యాలన్నదే నా తాపత్రయం. నువ్వు సరే అంటే పెళ్లి కొడుకు కూడా సిద్ధంగా ఉన్నాడు. ఏమంటావ్ అని అడిగింది. పల్లవి సమాధానం చెప్పలేదు. కానీ ఎవరా పెళ్లి కొడుకు అన్నట్టు చూసింది అత్తగారి వైపు. పెళ్లి కొడుకు ఎవరో కాదు, మన వసంత్ ఉన్నాడు కదా, వాడే. మనతో పాటు ఉన్న ఇన్నాళ్లలో నిన్ను చూసి తనకి నీ మీద ఇష్టం కలిగిందంట. అదే విషయం నాకు చెప్పాడు. ఎలాగో నీకు వేరే పెళ్లి చేసే ఆలోచన ఉంది కాబట్టి అతనైతే అందరికీ మంచిది అని నా అభిప్రాయం. నిన్ను, నన్నే కాకుండా నీ బిడ్డను కూడా బాగా చూసుకుంటాడు. నాకు ఆ నమ్మకం ఉంది వసంత్ మీద. ఏమంటావు పల్లవి అని అడిగింది. అత్తయ్య, మీరు చెప్పిందంతా బాగానే ఉంది, కానీ నా మనసులో ఇంకా రవీంద్రనే ఉన్నాడు. అయినా నేను ఇప్పుడే పెళ్ళికి సిద్ధంగా లేను. నాకు కొంచెం టైం కావాలి అత్తయ్య. నన్ను బలవంతం చేయకండి ప్లీజ్ అంది. సరే, నువ్వు ఎప్పుడు అంటే అప్పుడే. నీ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉంటాం అంది సుజాత. అవును పల్లవి, అత్తయ్య చెప్పింది బాగుంది. నీ మంచి కోసమే ఆలోచిస్తుంది ఆవిడ. ఇకపై నీ ఇష్టం, నువ్వే ఆలోచించుకో అంది సునంద. అప్పుడే టీవీలో పాట వస్తుంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది అంటూ వినిపిస్తుంది. పల్లవి ఆలోచనలో పడింది. వసంత్ రాకతో పల్లవి జీవితానికి కొత్త చిగురు వస్తుందని ఆశతో ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నారు సుజాత, సునందలు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.